ప్రబోధ 12. విత్ అను ధాతువునకు యా అను ప్రత్యయము చేర్చినప్పుడు విద్య అను పదము ఏర్పడును. యా అనగా ఏది, విత్ అనగా వెలుగు. ఏది వెలుగును ఇచ్చునో అది విద్య అని ఉత్పత్తి అర్థం. కనుక విద్య పదము బ్రహ్మ విద్యకు మాత్రమే తగినది. జ్ఞానమును వెలుగుగా, అజ్ఞానమును చీకటిగా పూర్వీకులు పేర్కొనిరి. ప్రకాశాంధకారములు ఎట్లు ఒకే కాలములో ఒకే స్థానమున నిలువజాలవో అట్లే విద్య అవిద్యలు రెండూ ఒకే కాలమున ఒకే స్థలమున నిలువజాలవు. కాన ప్రగతి పదమున పయనించు ప్రతి మానవుడు బ్రహ్మ విద్యనభ్యసించి పరిశుద్ధాత్ముడు కావలెను. ఆధ్యాత్మ విద్య విద్యానాం అని గీతయందు కూడా విభూతి యోగమున తెలుపబడెను. అఖిల విద్యలు నదులు, ఆధ్యాత్మ విద్య సముద్రము. అన్ని నదులు సముద్రమున కలయునటులే అన్ని విద్యలు ఆధ్యాత్మిక విద్యలో విలీనమగుచున్నవి. అంతేకాదు సాగర సంగమమున నదులన్నీయూ తమ ప్రత్యేక నామరూపములు కోల్పోయి అఖండ సముదాకృతి అయినట్లు బ్రహ్మ విద్య సాగర సమ్మేళనమున బాహ్య విద్యలన్నీయూ స్వరూపనామాదులు పరిత్యజించుచున్నవి. విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్య వలనను తపస్సు వలనను మానవుడు పవిత్రుడగుచున్నాడు. విద్య బాహ్య విద్య, బ్రహ్మ విద్య అని రెండు విధములు. బాహ్య విద్య కేవలము మానవుని జీవనోపాధి కొరకు ఏర్పడినది. పెద్ద విద్యలు చదివి డిగ్రీలు పొంది గొప్ప గొప్ప ఉద్యోగములు సంపాదించి జీవితమును చీకుచింతా లేకుండా సుఖప్రదము చేసుకొనుట. ఇది పాకీ పని మొదలు ప్రధాని పర్యంతము గల సమస్త పదవులు బాహ్య విద్యకు సంబంధించినవై ఉన్నవి. అందువలన బాహ్య విద్యలన్నింటినీ పొట్టకూటి చదువులుగా పేర్కొనబడినవి. ఇక బ్రహ్మ విద్య సమస్త మానవుల కృతకృత్యుల చేయు శక్తి సామర్థ్యములు కలదై ఉన్నది. ఇది ఇటు ఇహలోక సంబంధమును అటు పరలోక సుఖమునకు కూడా దారులు కల్పించును. కాన అవనిపైనున్న అన్ని విద్యల కన్నా బ్రహ్మ విద్య మిన్నగా పరిగణింపబడి ఉన్నది. అందరినీ కడతేర్చగల దివ్య శక్తి బ్రహ్మ విద్యకు తప్ప బాహ్య విద్యలకు లేదు. బ్రహ్మ విద్య పరబ్రహ్మమును తెలుపును, తపస్సు పరబ్రహ్మముతో కలుపును. విద్యా జ్ఞానము తపస్సు జ్ఞేయమగును. మొదటిది పరోక్షము, రెండవది ప్రత్యక్షము. గురువు అనగా గొప్పవాడు అని అర్థం. అనగా పై రెండింటి యందు ప్రజ్ఞాపాటవము కలవాడై ఉండవలెను. కట్టుగుడ్డ కంటిన మాలిన్యము పోవలెనన్న సబ్బు, పరిశుద్ధ జలము రెండూ ఎట్లు అవసరమో అటులనే మనస్సు కంటిన మాలిన్యము వైదొలగవలెనన్న విద్యా తపస్సులు రెండునూ అంత అవసరం. అప్పుడే అంతఃకరణ శుద్ధి కాగలదు. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పక్షి ఎట్లు ప్రయాణము చేయలేవో అటులనే విద్యా తపస్సులు లేని వారు పవిత్రులు కాజాలరు. తపస్సు అనగా కాళ్ళు పైకి తల కింద పెట్టి గబ్బిలం వలె వేలాడటం కాదు, లేదా ఆస్తిపాస్తులు వీడి ఆలుబిడ్డలను వీడి ముక్కు మూసుకొని డొక్కలు కొట్టుట కాదు. కాయిక, వాచిక, మానసికముల మూడింటినీ ఒక్కటిగా చేసి త్రికరణ శుద్ధిగా ప్రవర్తించుటే తపస్సు అనబడును. ఇది కర్తవ్యరహితముగా చేయవలెను. ఆత్మతృప్తి నిమిత్తమై పడు ఆరాటమే తపస్సు. గీతలో గురు శిష్యులు ఆదర్శ విగ్రహాలు. అధికారమూర్తి శిష్యుడు, అవతారమూర్తి గురువు. నరోత్తముడు శిష్యుడు, పురుషోత్తముడు గురువు. మహాత్ముడైన పార్థుడు శిష్యుడు, పరమాత్ముడైన కృష్ణుడు గురువు. ధనుర్ధరుడైన వాడు శిష్యుడు,
యోగీశ్వరుడైన వాడు గురువు. ఇట్టివారు గురు శిష్యులై ఉండినప్పుడే బ్రహ్మ విద్య లభ్యమగును. కరిష్యే వచనం తవ అని గీతలోని శిష్యుడు నీవు చెప్పినట్లు చేస్తాను అని అహంకారమును గాంధీవమును పారవేసెను. సూత్రధారి గురువు, పాత్రధారి శిష్యుడు. నాకొక కర్తవ్యమంటూ శిష్యుడు విర్రవీగరాదు. అహంకారముండు వరకు గురువు లేడు. గురువు వచ్చినా అహంకారం ఉండదు. అన్నీ ఇచ్చుట గొప్పదనము కాదు, తనను తాను ఇచ్చుకునుట గొప్ప. ఇట్టి స్థితి అందే గురువు శిష్యునకు స్వేచ్ఛనిచ్చును. నాయనా, యదేచ్ఛసి తథా కురు. బాగా ఆలోచించు, నీకు నచ్చినట్లు చేయి అనగా చెప్పవలసినవి చెప్పి అహంకారమును స్వీకరించి భావ స్వతంత్రమును, వ్యక్తి స్వతంత్రమును ఇవ్వవలెను. విద్య నిర్బంధ మాఘస్నానము కాదు. తన శిష్యుడు తనకు అన్నింటినీ సమర్పించెను గదా అని గురువు శిష్యునిపై సుగ్రీవాజ్ఞను చలాయించరాదు. లోభి గురువు, సోమరి శిష్యుడు నరకము పాలగుదురు. గురువులు విత్తాపహరులు కారాదు, హృత్తాపహరులు కావలెను. గురువు అలారం టైంపీసు వంటివాడు. అజ్ఞానమును నిద్ర నుండి లేపి ఆత్మజ్ఞాన ప్రబోధను చేకూర్చగలవాడు గురువు. ప్రయాణమై గ్రామాంతరము పోవుచున్న వ్యక్తికి మార్గమధ్యమున నది అడ్డు తగిలినది. అది పొంగి పొరలుచున్నది. దాటుటకు బాటసారి ప్రయత్నించెను. అతనికి మార్గము గాని లోతు గాని తెలియకుండుట చేత అటు ఇటు చూచెను. ఎవరో ఇరువురు దూరమున చెట్ల కింద వ్యక్తులు కూర్చొని ఉండ అతడికి వెళ్లి చూచెను. అక్కడ ఒకడు కుంటివాడు, మరొకడు గుడ్డివాడు. వారికి లోతుపాతులు తెలియవనియో, వారు చెప్పు మాటలను నమ్మరాదనియో వెనుకకు పోయాను. అనగా శాస్త్రజ్ఞానము లేనివాడు గుడ్డివాడు, అనుభవజ్ఞానము లేనివాడు కుంటివాడు. వట్టి శాస్త్రజ్ఞానము, వట్టి అనుభవజ్ఞానము అపూర్ణములు. రెండూ చేరినప్పుడే పూర్ణుడు. వాడే శిష్యుని ఉద్ధరించగలడు. ముండకోపనిషత్ వాక్యమిది. మంచి శిష్యులు లభించుట కంటే మంచి గురువులు లభించుట లోకమున మరింత కష్టం. అప్పుడే శిష్యులు ఆదర్శ జీవులు కాగలరు. పరిశుద్ధ హృదయులైన విద్యార్థులు, నిస్వార్థపరులైన విద్యార్థులు, నిరహంకారులైన విద్యార్థులు లభించినప్పుడు ఉత్తమ గురువులు ఉర్రూతలూగుచూ పరీక్షత్ మహారాజుకు అధికారమబ్బగానే సుఖమహర్షి ప్రత్యక్షమైనట్లు గురు శిష్యులు ఉత్తములుగా ఉండినప్పుడు దేశము సుక్షేమముగా నుండును.